హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. మేమైతే ఇంతవరకు పనసపండు తీసుకురాలేదు, తినలేదు. ఇంకా మా పిల్లలు కూడా రోజు అడుగుతున్నారు పనసపండు కావాలని చెప్పి. ఇంకా నిన్నైతే మార్కెట్కి వెళ్ళాను. అక్కడ కనిపిస్తే వెంటనే 2 డజన్లు అయితే తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంకా అలా తీసుకొచ్చినప్పుడు దీనిపైన పొట్టు ఇంకా గింజలు అయితే సపరేట్ చేసి ఇలా కవర్లోకి వేసి పెడుతూ ఉంటే పక్కన కూర్చొని మా పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉన్నారు. వాళ్ళకైతే ఒల్చుకొని తినడం రాదు. ఇంక ఇలా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. ఇంకా చూసారా, ఇక్కడ ఈ పనసపండు కన్నా కూడా దాని మీద ఉన్న పొట్టే ఎక్కువగా ఉంది. ఈ పొట్టును మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. మేము చిన్నప్పటి నుంచి అయితే పడేసేవాళ్ళం. మరి మీకేదన్నా తెలిస్తే అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి పడేయకుండా దాన్ని రీయూజ్ ఎలా చేయాలో నేను ఖచ్చితంగా అలా ట్రై చేస్తాను. ఇంకా గింజల్ని అయితే ఉడికించుకొని కాల్చుకొని ఏదో ఒకటి ట్రై చేస్తాను. అది కాకుండా ఇంకేదైనా రెసిపీస్ తెలిస్తే కూడా చెప్పండి, అది ట్రై చేస్తాను. ఇంకా మార్కెట్లో అలానే మామిడి పండ్లు కనిపిస్తే అవి కూడా తీసుకున్నాను. ఏంటక్క ఆల్రెడీ ఉంది కదా మామిడి పండ్లు, మళ్ళీ ఎందుకు తెచ్చారు అని అనుకుంటున్నారా? తెచ్చినవన్నీ ఆల్రెడీ అయిపోయాయి, అందుకనే మళ్ళీ తీసుకొని వచ్చాను. ఇంకా వాటితో పాటు పాలు, సొరకాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా ఆకుకూరలు, కొత్తిమీర ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. టమాటోలు అవన్నీ ఇంకా తీసుకొచ్చినవి అలానే వదిలేయకుండా ఇలా ఆరపెట్టి ఒలిచేసి ఎక్కడికక్కడ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకొని పడుకుంటాను.